నువ్వే కాబట్టి వాటికి వచ్చేసి మనకు గోల్డ్ మెడల్ విన్నర్స్ టాపర్స్కి గోల్డ్ మెడల్ విన్నర్స్, అట్లాగే ప్రోగ్రెస్ రిపోర్ట్స్, ఒక క్లాస్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్, అట్లాగే గోల్డ్ మెడల్ విన్నర్స్ టాపర్స్కి ఇస్తున్నాము. వాళ్ళది ఈసారి ఇప్పిస్తామనేసి చెప్తున్నాము. గోల్డ్ మెడల్స్ వచ్చేసి ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ ఫస్ట్ గోల్డ్ మెడల్ విన్నర్ విరాజ్ ఆనంద్. క్లాప్. विराट आनंद ఏ ఈవెంట్ లో గోల్డ్ మెడల్ ఎడ్యుకేషన్ సార్, ఎడ్యుకేషన్ ఆల్రౌండ్ ఓవరాల్ సార్ ఒకసారి చూడండి. ఫోర్త్ క్లాస్ గోల్డ్ మెడల్ విన్నర్ వచ్చేసి సారియా. చూడండి చూడండి. అన్నా సార్ నువ్వు కూడా ఒకసారి చూడు. ఓకే సైడ్ అందరూ ఒకసారి చూడండి. కొంచెం చూడండి. సెకండ్ క్లాస్ గోల్డ్ మెడల్ విన్నర్ సాహిద్. సాహిల్ వాళ్ళ అమ్మ నాయన సరే చూడండి సార్. గోల్డ్ మెడల్ విన్నర్ అమీరా. ఎవరు ఇచ్చినారు? ఏది చూడు పట్టుకోనా చూడు చూడండి.
అయితే సిల్వర్ బ్రాంజ్ తర్వాత ఇస్తాము. క్రాఫ్ట్ వర్క్ దగ్గర చేస్తున్నారు వాళ్ళు. టాప్ 10 తీసుకున్నాం. ఫస్ట్ ఒక 5 ప్రైజెస్ సార్ దగ్గర ఇప్పిద్దాము, అలా లేట్ అవుతుంది కాబట్టి. ఫస్ట్ టాప్ 10 లో సల్మా వీడియో తీసినా ఫోటో తీస్తున్నావా? సెకండ్ విరాజ్ ఆనంద్. థర్డ్ ప్రైజ్ సారియా అబు. ఉస్మాన్ గని. అంజుమా చూడండి. జెసికా బర్నా. మదిహా. ఓకే సార్, మిగతా 3 ప్రైజెస్ తర్వాత ఇస్తాము. విద్యాశాఖ గారిని కుల్లంపేట మండలంలో ఒక ప్రత్యేకత కలిగిన నలవాయిపల్లి గ్రామ ప్రజలకి, మా సహోదర మండల ఆఫీసర్లకి, ఇచ్చేసినటువంటి విద్యార్థులందరికీ నమస్కారాలు, ఆశిస్తున్నాను. ఇక్కడ మాకు ఒక అభిమానం దళాయిపల్లి అంటే 2 రకాలుగా ఉంది. ఆ దళాయిపల్లి పైన అభిమానం. మొన్న ఎలక్షన్లో నేను బాగా చదువు చూసిన 2 ఎలక్షన్ మధ్య. కానీ విద్యాపరంగా దళాయిపల్లి అనేది ఒక మండలానికే బ్రాండ్ అంబాసిడర్ నా దృష్టిలో. మండలానికే ఉపాధ్యాయులు బాగా కృషి చేస్తే ఏదైనా సాధించగలరనే ఈ స్కూల్ పెద్ద ఉదాహరణ. ఎందుకంటే ఒక టీచర్గా ఇక్కడ ఉండే టీచర్లు ప్రతి ఒక్క విద్యార్థి ఒక ఐటమ్ ఏదో ఒకటి చేయగలుగుతారు. అది మాకు చాలా సంతోషం. అది ఎప్పుడు వస్తుందంటే ఉపాధ్యాయులు యాక్టివ్గా ఉన్నప్పుడే వస్తుంది. మీకు నిజంగా రమణాయుడికి రావడం నా దృష్టిలో మీ అదృష్టం. రమణ ఉన్నంత వరకు మీకు ఏ డోకా లేదు, అది మాత్రం. అయితే ఒక రకంగా మీరు ఒకటి గమనించాల, తన విద్యార్థిని కూడా తన స్కూల్లో పెట్టుకొని చేయించడం అనేది గొప్ప. ఎప్పుడైతే తన పిల్లవాడు ఇక్కడ చదువుతాడో తనకు తెలుస్తుంది ఏ సాధక బాధకాలని. 2 పిల్లల్ని ఇక్కడ తనతో పెంచుకొని రోజు ఇక్కడ మన పిల్లలతో పాటు అతను చదివించుకోలేక కాదు, బయట చదివించుకోలేక కాదు, కానీ
వాల్యూస్ అనేవి మనం నేర్పించాలా, పిల్లలకు తెలియాలా, సో సంఘంలో ఎలా మలగాలా అనేటువంటి ఉదాహరణ, బెస్ట్ ఉదాహరణ రమణ ఫ్యామిలీనే. వాళ్ళ పిల్లలు ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా చిన్న పిల్లల్లో వాళ్ళలో చాలా ఫ్రీనెస్ ఉన్నది. ఏ స్కూల్లో పోయినా ఆ ఫ్రీనెస్ లేదు. సార్ అనే భయం కూడా లేదు మన పిల్లలకి. నేరుగా వచ్చి ఏం సార్ బాగుండవా అనేటువంటి మనస్తత్వం పిల్లల్లో నేర్పించడం చాలా అదృష్టదాయకము. మీరు ఇదే విధంగా టెంపో మెయింటైన్ చేయండి. మొన్న మీకు చిన్న టూర్ కూడా వేసినాడు సార్, వేసిలా బాగా ఎంజాయ్ చేసినా. కాబట్టి మీరు మండలంలోనే మా దృష్టిలో, విద్యాధికారుల దృష్టిలో కానీ, మండల అధికారుల దృష్టిలో కానీ బెస్ట్ స్కూల్. అన్నింటిలో కూడా చిన్న పిల్లలు డ్రమ్స్ కొట్టారంటే నాకే ఆశ్చర్యం వేసింది. 5వ తరగతి లోపల 2 కొట్టాలంటే అది ఈజీగా. అలాంటి ఇదే టెంపోని కలిగి మీరు మంచి స్కూల్లో, మన మోడల్ స్కూల్లో నెక్స్ట్ ఇయర్కి 5వ తరగతి బ్యాచ్ అంతా ఆడుండాలా, మన మండలంలోనే చదవాలా, మనం టాపర్లు కానీ మనం ఇట్లా ఉండాలి. మన వల్ల వేరే వాళ్ళు మారాలి. కాబట్టి మీ ఊర్లో ఉండేటువంటి గ్రామ ప్రజలు కూడా మీకు చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు, సంతోషము. ఆ విధంగా ఏ స్కూల్కి అయితే పేరెంట్స్ బాగా వచ్చి మీరు ఎప్పుడైతే మమ్మాయికి అన్నీ చూస్తూ ఉంటారు, మీరు అప్పుడప్పుడు వచ్చి మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయితే మాకు సంతోషం. ఎందుకు పేరెంట్గా మీకు తెలిస్తే ఏం జరుగుతుంది ఆ స్కూల్ అనేది. మనం ఎప్పుడు రాకుండా ఎప్పుడో ఒకప్పుడు వచ్చి అట్లా వెళ్ళిపోతే బాగుండదు. కాబట్టి మీరు దయచేసి ఇంకా రమణాన్ని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తే అతను ఇంకా సాధిస్తాడు, ఫలితాలు ఇంకా సాధిస్తాడు. ఒకడే పోరాడాలంటే కూడా కష్టం. మీ సహకారం అంటే రమణ దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేసి అన్నింటిలో ముందుండేట్టుగా చేస్తాడని అసలు మీరు పుల్లంపేట మండలాన్నే ఎలిమెంటరీ స్కూల్ ద బెస్ట్ స్కూల్ అనిపించుకుని కంటిన్యూ కొనసాగాలని ఆశిస్తూ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఒక పండుగ వాతావరణంగా జరగాలనుకున్నారు. ఈ సమావేశానికి వచ్చినటువంటి మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా నమస్కారంతో సమావేశం యొక్క ప్రాముఖ్యత, ఇలా పిలిచిన రోజైనా మీ బిడ్డ యొక్క స్థితిగతులు, పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు తెలుసుకోవాలి, సమావేశం పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే సార్ గారు చేసినప్పుడు ఈ పండుగ వాతావరణం ఈ పాఠశాల మాకేం కొత్త కాదు. మేము ఎన్నిసార్లు వచ్చినా కానీ ఏదో ఒక ప్రత్యేకత ఇక్కడ కనిపిస్తూ ఉంది. విద్యతో పాటు పాఠశాల యొక్క తరగతి గదులు, ప్రాంగణము ఎప్పుడు కూడా పండుగ వాతావరణంతోనే ఉంటూ విద్యార్థుల్లో ఎప్పుడు కూడా అవేర్నెస్ కల్పిస్తూ విద్యా స్థాయిలో కూడా మంచి స్థితిలో ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులు అందరికీ కూడా సభాముఖంగా ఫస్ట్ కంగ్రాట్స్ అండ్ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఇలా వస్తూనే ఇక్కడ చెట్లు కొన్ని వేస్ట్ బాటిల్స్ లో కట్ చేసి కొన్ని మొక్కలు నాటున్నారు. హ్యాంగింగ్ బాటిల్స్, జస్ట్ టేబుల్ రోజు ఏదో అంతే సార్, టేబుల్ రోజు. ఆ బాటిల్లో ఆ మట్టి లేకుండా మొక్కను ఒకటే పెడితే బతుకుదా? ఏమ్మా మట్టి లేకుండా బతుకుదా? సరే, ఆ మట్టిలో నీళ్లు ఆరిపోకుండా ఎప్పుడు గంటకు నీళ్ళు పోస్తూ ఉన్నాం అనుకో, బాగా పెరుగుతుంది కదా? బాగా పెరుగుతుందా? అంటే వేర్లు కుళ్ళిపోయి చనిపోదా? వేర్లు కుళ్ళిపోయి చనిపోతుంది. కానీ అసలే నీళ్లు పోయలేదు అనుకో, మనం చనిపోతుందా? సరే, బాగా వచ్చింది, మంచి వర్షం పడింది, మీరు బాగా చూసి దొంగలు పువ్వులు అవన్నీ ఉంటాయి, అది ఆకులకు పల్లింది అనుకోండి, తినేసి ఏమైపోతుంది అంటే యాక్చువల్గా ఇక్కడ మనకు ఒక మంచి మట్టి కావాలా, తగిన నీళ్లు కావాలా, ఇంకా ఈ వేపుగా బాగా పెరగాలంటే మంచి ఎరువు కావాలా, పైన కనిపించే విధంగా మంచి సంరక్షణ కావాలి. ఇన్ని రకాలుగా ఉంటేనే ఆ మొక్క పరిస్థితి బాగుంటుంది, అవునా? మరి మొక్క కోసమే అంత జాగ్రత్త తీసుకున్నప్పుడు మన బిడ్డ కోసం మనం జాగ్రత్త తీసుకోవాలి. బిడ్డను కనడము, పెంచడము, వాళ్ళు పరిస్థితి ఎలా ఉంది, వారి భవిష్యత్తు బంగారు బాట వేసుకోవాలంటే చిన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి క్రమశిక్షణ పెట్టాలి. ఒకప్పుడైతే మనం ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, అమ్మ నాన్న లేదా అత్త మామ అవ్వ తాత దండన ఉండింది, ప్రేమ ఉండింది, అభిమానం ఉండింది. అంటే కొట్టడము కొడుతూ ఉన్నారు, దగ్గర తీస్తూ ఉన్నారు. కొట్టడం అంటే తప్పు చేస్తే చక్రమార్గం చూపిస్తూ ఉన్నారు.
కానీ ఇప్పుడు అలా చూపించే పేరెంట్స్ చాలా తక్కువ అయ్యారు. పేరెంట్ ఉన్నాడు, స్కూల్కి పంపిస్తేనే మా బాధ్యత తెలిసింది, ఇంకా టీచర్సే అన్ని రకాలుగా తీర్చిదిద్దాలి అనేటటువంటి పేరెంట్స్ కు ఒక విన్నపం. చెట్టు మీద చూపించేటటువంటి ప్రేమ మన బిడ్డ మీద చూపిస్తే ఖచ్చితంగా ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. చిన్నప్పుడు పిల్లలను మీరు బాగా గమనించి చూస్తే, అంటే నేను చెడుగా చెప్పడం కాదు, పాఠశాలకు సక్రమంగా పోలేనటువంటి వారు కుటుంబంలో విద్యను ఆర్జించేదాన్ని మేము ఇంటి దగ్గర చెక్ చేయడం కంటే కూడా సార్ వాళ్ళు ఫస్ట్ మెసేజ్ పెడతారు హోంవర్క్ కూడా. కాబట్టి మేము అంటూ కంప్లైంట్ ఇవ్వడానికి ఏం లేదు, మొత్తం బాగుందనే చెప్పాలి. స్కూల్ గురించి చెప్పడానికంటూ నేనంటూ పుట్టినప్పుడు నేను ఇక్కడే చదువుకున్నాను 7th క్లాస్ వరకు. మళ్ళీ నా పాపను కూడా ఇక్కడే జాయిన్ చేసి 5th క్లాస్ వరకు ఇక్కడే చదువుకుంది. స్కూల్ గురించి చెప్పాలంటే టీచర్లు మొదటి నుంచి కూడా స్కూల్ సూపర్గా చెప్తున్నారు, మంచిగా జరుగుతున్నాయి క్లాసులు. ప్రతి ఒక్క చిన్న విషయం కూడా మెసేజ్ చేస్తున్నారు. సబ్జెక్ట్ గురించి కానివ్వండి, ఇంకొచ్చేసి పాఠాలు, ఇంకొచ్చేసి హోంవర్క్, ఏ లెసన్స్ అయినా ఫస్ట్ సెల్ ఫోన్లో పెట్టి పిల్లలకి మాకు తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్టు పిల్లలకు మళ్ళీ మేము రిటర్న్ చెప్పేటట్టు చేస్తున్నారు. మాకు మంచిగా ఉంది స్కూల్లో టీచర్స్. కలర్స్ పిల్లలు వస్తారమ్మా, పిల్లలు వస్తారు కలర్స్